borrowings secured for Amaravati. It's very important. Borrowings secured for Amaravati ఏకంగా 31,000 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపి 137,546 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ 12 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు. మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పులో 41%, 41% ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నాడు. అది అన్నిటికన్నా గ్రేవెస్ట్ సిన్ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఎందుకనంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very, very clearly, Constitution 293(1) clearly says, subject to the provisions of this article, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది. అలాంటిది కన్సాలిడేటెడ్ ఫండ్ను ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం అన్నిటికన్నా కాన్స్టిట్యూషనల్ బ్రీచ్. అంతేకాదు ఏపీఎండిసి భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారమయం చేస్తా ఉన్నారు. ఏకంగా ఏపీఎండిసిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పుల ఊపులేక నెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తా ఉన్నారు. మన ప్రైవేట్ మైన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషీ ఇస్తా ఉన్నాడు. తాకట్టు పెట్టి ఈ రూపకంలో తీసుకొచ్చు. ఇది ఇంకొక గ్రేవ్ మిస్టేక్. సరే, ఈ అప్పుల సబ్జెక్టు, ఈ గ్రోత్ సబ్జెక్టు, చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఆయన పురోగతి ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే అవినీతి అన్నది ఎంత తారాస్థాయికి పోయింది రాష్ట్రంలో అన్నది కూడా కొన్ని ఉదాహరణలతో మీ అందరికీ కూడా చెప్తాను.